నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. ఈరోజు మనము విద్యాశాఖ ఆఫీస్ దగ్గర ఉన్నాము. నాకు లెఫ్ట్లో విద్యాశాఖ ఆఫీస్ ఉంది. అలాగే కొంచెం ముందుకెళ్తే టెలిఫోన్ భవన్ ఉంది. టెలిఫోన్ భవన్ తర్వాత మనకి రైట్ సైడు ఏజీ ఆఫీస్ ఉంది. అలాగే ఇప్పుడు మనమున్న ప్లేస్కి 100 మీటర్స్లో సచివాలయం ఉంది. ఈ ఏరియా చాలా మంచి ఏరియా. అంటే ఇది డెవలప్డ్ ఏరియా కాబట్టి ఇక్కడ సచివాలయం ఉంది, విద్యాశాఖ ఉంది, ఏజీ ఆఫీస్ ఉంది. అప్పుడు ఈ ఏరియా ఎలా ఉండాలి? చాలా స్వచ్ఛందంగా ఉండాలి. అంటే చాలా నీట్గా ఉండాలి. ఏ చెత్త ఉండొద్దు. డ్రైనేజ్ నీళ్ళు కూడా ఇలా రోడ్డు మీద రావడం అట్లా ఏమి ఉండకూడదు. చాలా ఎవరైనా టాయిలెట్కి వెళ్ళినా ఫైన్ వేసేంత విధంగా ఉండాలి. కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడున్న ఫుట్పాత్ల మీద చూడండి, ఫుట్పాత్ల మీద పబ్లిక్లోనే టాయిలెట్ వెళ్తారు. టాయిలెట్ అనే కాదు, 1-2 వెళ్ళేస్తారన్నమాట. అసలు ఇది ఎంత దారుణం అంటే ఇంతమంది పబ్లిక్ వెళ్తూ ఉంటుంది, టాయిలెట్ వెళ్ళే వాళ్ళు కూడా ఇంతమంది పబ్లిక్ ఉన్నారనే మినిమం సెన్స్ లేకుండా ఇలా ఫుట్పాత్ల మీద టాయిలెట్ వెళ్తుంటే చాలామంది మహిళలు వెళ్తూ ఉంటారు. చాలామంది వెళ్తుంటారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది మీరే చెప్పండి. పట్టించుకోవాలి కదా. అసలు చాలా ఘోరం. అక్కడ బస్ స్టాప్ ఉంది, టెలిఫోన్ భవన్ బస్ స్టాప్ ఉంది. అక్కడ కూడా బస్ స్టాప్లో దిగినాక మహిళలు కూడా వెళ్తూ ఉంటారు. అలా పబ్లిక్లో టాయిలెట్ వెళ్తుంటే ఎంత గలీజ్గా ఉంటుంది. ఆడపిల్లలు వెళ్తుంటే ఇంకెంత గలీజ్గా ఉంటుంది చూడడానికి. ఇవన్నీ పట్టించుకోవాలి అధికారులు. ఇలాంటివన్నీ పట్టించుకుంటేనే పబ్లిక్లో జనాలు టాయిలెట్ వెళ్ళకుండా చూసుకుంటేనే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనం బై వాక్లో వెళ్తున్నా కానీ చాలా స్పీడ్లో వెహికల్ వెళ్తున్నాయి. అక్కడ ముందు వాటర్ ఉంది. ఇప్పుడు మనం అక్కడ వెళ్తున్నా కానీ మన మీద వాటర్ వెళ్ళిపోతుంది. అంటే అంత స్పీడ్. ఆ వాటర్ కూడా మంచి వాటర్ కాదు, డ్రైనేజ్ వాటరు. అక్కడ ఫుట్పాత్ మీద టాయిలెట్ వెళ్ళిన వాటర్ అవన్నీ. ఇక్కడ మాట్లాడుతున్నాం, అక్కడ ఫుట్పాత్ మీద టాయిలెట్ వెళ్తున్నాడు. అంటే అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారులు ఇలాంటి విషయాల్లో పట్టించుకుంటేనే కదా ఇక్కడ అనేది ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఉంటుంది. ఇలాంటి వాళ్ళ మీద ఫైన్ వేయాలి. పబ్లిక్లో ఎవరైతే టాయిలెట్ వెళ్తారో, ఇంకా 1-2 వెళ్తారో వాళ్ళ మీద ఫైన్లు వేస్తేనే ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరగదు. ఆ వాటర్ రోడ్ మీద వచ్చి రోడ్ మీద వెళ్తున్న వాళ్ళ మీద పడిపోవడం చాలా దారుణం. అసలు మహిళలు కూడా ఈ రూట్లో చాలామంది వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, ఇక్కడనే బస్ స్టాప్ ముందు దిగుతారు. వాళ్ళ ముందే టాయిలెట్ వెళ్తుంటే వాళ్ళకి చూడడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అధికారులు దీని మీద పట్టించుకుంటేనే కదా ఇలా పబ్లిక్లో టాయిలెట్ పోస్తున్న వాళ్ళ మీద, వంట చేస్తున్న వాళ్ళ మీద గట్టిగా ఫైన్ వేస్తేనే కదా ఇలాంటి ఇష్యూస్ జరగవు. నేను మీకు చూపిస్తాను పదండి. ఇక్కడ చూడండి, ఇదే ఫుట్పాత్. ఈ ఫుట్పాత్ దగ్గర డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి కాలువలాగా పెట్టారు. కానీ అందులో వాటర్ వెళ్ళట్లేదు. ఎందుకంటే అక్కడ మొత్తం చెత్త స్టోర్ అయ్యింది. అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టించుకోవట్లేదని అర్థమే కదా. ఆ కాలువలో మొత్తం చెత్త ఉండడం వల్ల ఆడ కొంచెం తీసి అలా పెట్టేశారు. మరి ఇదంతా ఏం క్లీన్ చేయట్లేదు. అధికారులు స్ట్రిక్ట్గా ఉంటే ఇలాంటివన్నీ జరగవు కదా. మొత్తం నీట్గా ఉంటుంది. అక్కడ పైన ఫుట్పాత్ మీద టాయిలెట్ పోస్తారు, అది మొత్తం ఇక్కడికి వస్తుంది. ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళ మీద పడిపోతుంది. అది వెహికల్స్ కూడా ఏం స్లోగా వెళ్తాయడా, రఫ్ జెడ్ స్పీడ్లో వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోవడం వల్ల వాటర్ కూడా మీద పడతాయి. చూడండి అసలు ఆ డ్రైనేజ్ది అది మొత్తం చెత్త మొత్తం ఎలా తీసి పెట్టారో. అసలు జిహెచ్ఎంసీ పట్టించుకోవట్లేదు, ఏ అధికారులు పట్టించుకోవట్లేదు. మొత్తం ఫుట్పాత్ మీద కంపు వాసన. అసలు చెప్పుకోలేము, ఈ వాసన అంత దారుణంగా ఉంది. సో మనం చూస్తున్నాం కదా, ఇన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్న ఏరియాలో ఇలా ఇంత గందరగోళంగా ఉందంటే అసలు దీన్ని ఏ విధంగా అనుకోవాలి? జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా పట్టించుకోవాలి, అధికారులు కూడా పట్టించుకోవాలి. ఇట్లా పబ్లిక్లోనే టాయిలెట్ వెళ్తుంటే ఏ విధంగా ఉంటుంది? కాలేజ్ వాళ్ళు వెళ్తున్నారు, జాబ్ చేసే ఎంప్లాయీస్ మహిళలు వెళ్తున్నారు. ఇంత ఓపెన్ ప్లేస్లలో టాయిలెట్ వెళ్తున్నారంటే అసలు ఏమనుకోవాలి? అధికారులు అసలు పట్టించుకోవట్లేదు. ఇంకా పబ్లిక్ టాయిలెట్స్ కూడా పెంచాలి. అవి లేనందుకే ఇలా పబ్లిక్లో వెళ్తున్నారా? ఇది ఇంకా రెయినీ సీజన్ కదా. రెయినీ సీజన్లో చాలా రోగాలు వస్తాయి. కొంతమంది కాలినడకన వెళ్తారు. అలాంటి వాళ్ళు అవి తొక్కితే ఎంత ఘోరంగా ఉంటుంది. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావా? అధికారులు పట్టించుకోవాలి. ఇంత చిన్నవే చాలా పెద్దగా అవుతాయి అన్నమాట. చిన్న ఇష్యూస్ పట్టించుకోకపోతే ఎలా? జిహెచ్ఎంసీ పట్టించుకోవాలి, పబ్లిక్ టాయిలెట్స్ పెంచుకోవాలి. అలాగే పబ్లిక్ ప్లేసెస్లో కూడా టాయిలెట్ వెళ్ళొద్దు అని చెప్పాలి. వాళ్ళు చెప్పాలి, అధికారులు చెప్పాలి. మనము అంటే ఇంత మంచి ఏరియాలోనే ఇలాంటి ఇష్యూ ఉందంటే ఇంకా హైదరాబాద్ మొత్తంలో ఎలా ఉంటుండొచ్చు ఇష్యూ? ఇది ఇంకా రెయినీ సీజను. ఇలా మొత్తం ఫుట్పాత్ దగ్గర ఇలా మొత్తం గలీజ్గా ఉంటే ఇలా డ్రైనేజ్ వాటర్స్, టాయిలెట్ వాటరు లోపలికి వెళ్ళకుండా చెత్త మొత్తం అడ్డుపడింది. మరి అధికారులు పట్టించుకుంటేనే కదా వాటర్ లోపలికి వెళ్తుంది. చూసుకోండి ఇక్కడ
ఇక్కడ ఫుట్పాత్ దగ్గర ఇలాంటి ప్లేసెస్లో డ్రైనేజ్ వాటర్ వెళ్ళకపోతే దోమలు ఎక్కువ పెరిగిపోతాయి. ఈ దోమలు ఈగలు పెరగడం వల్ల మనుషులకి చాలా రకాల వ్యాధులు వస్తాయి. ఇంకా రైనీ సీజన్, ఇలా దోమలు ఎక్కువ పెరగడం వల్ల ఇంట్లోకి వస్తాయి దోమలు, బాగా కుడతాయి తెలుసు కదా. ఈగలు దోమలు రావడం వల్ల మనిషికి ఎలాంటి రోగాలు వస్తాయి తెలుసు కదా. దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా వస్తుంది. చూడండి మనం ఎంత కూడా ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో. ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో గట్టిగా ఫైన్ పెట్టాలి గవర్నమెంట్ కూడా. ఇలాంటి ఇష్యూస్ జరగకూడదు. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి ఇష్యూస్ సీరియస్గా తీసుకొని తక్షణమే చర్య తీసుకోవాలి. చూస్తూనే ఉండండి సిగ్నల్ టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం కెమెరామెన్ మహేష్తో వందనం.